ఇప్పుడైతే సీదా గండికోటకి వెళ్ళిపోతున్నాం. అక్కడ 1 hour 35 minutes చూపిస్తుంది. అది అయితే చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతాం. ఫ్యూయల్ అయితే లేదు, ఫ్యూయల్ అయితే పట్టియాలి. ఫ్యూయల్ పట్టించి తీసుకోవాలి. అది కదా ఏమైనా హెచ్పి అంటే కొట్టిదాని ప్లాన్. చూద్దాం, వేరేది ఏది కనిపించినా కొట్టిదాని ప్లాన్. హే గాయ్స్, మనమైతే ఇప్పుడు ఫ్యూయల్ షాప్ వచ్చేసినాం. ఫోన్ అయితే కొట్టినా. $490. Huh? 1.5. 1.5. 1.5. హే గాయ్స్, 500 పెట్రోల్ అయితే కొట్టించినాం. బాగా బైక్ అయితే వచ్చింది ఆ భయ్యాకి. ఏ బైక్ అయినా అడిగిందా? అదే బైక్ ఎంత అని అడిగింది అంతే. ఇప్పుడైతే పెద్ద సాహసం అయిపోతున్నా, కానీ టైం తిరగదండి. ఎట్లు వెళ్ళాలంట బైక్స్ అయితే అట్లా వెళ్తానంట మన బైక్. We have to try, we have no option. దేవుడా, గూగుల్ మ్యాప్స్ వస్తాను చేసింది చేస్తున్నాను. గూగుల్ మ్యాప్స్ నమ్ముకోకండి. నేను వేరే రూట్ ఉన్నా, ఈ రూట్కి వచ్చిన. అది ముందే అడ్వెంచర్ బైక్ కాదు, ఇది కొండ ఎక్కించి పోవాలంటది కూడా. ఎక్కుతూనే లేదు. మీరైతే చూసుకొని ఎక్కండి కొండ. ఈ కొండ ఎక్కే వాళ్ళు దాని రూట్ నుండి వెళ్ళిపోండి మీరైతే. నేను అయితే అస్సాం అయిపోయాను. అస్సామే. సో రూటే లేదు, గూగుల్ మ్యాప్స్ అయితే చూపించింది రూట్. అంత అడ్వెంచర్ చేస్తాను కూడా. కాలు తట్టుకోవాలి. అన్నీ ఇంతలో పోయేవాడికి రోడ్ అని అయిపోయచ్చు కదా. ఎవరు ఈ గండికోట ఎట్లా వ్యూ ఉంది కదా, అదే వ్యూ పాయింట్. అయిపోతా అనుకున్నా, బండి చేస్తాం అవుతుంది అనుకున్నా, ఎక్కదనుకున్నా, ఎక్కింది. ఇక్కడ ఫోటోషూట్ చేయాలనుకుంటున్నా కానీ మనకు అంత టైం లేదు. టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా ఒక కోతరే ఉన్నాయి ఇక్కడ, బండి కింద పడతాయి. బ్రిడ్జి కూడా సరే కదా, ఇష్టం ఉందంటే ఉందంతే. బైక్స్ చూడడమే చాలా కష్టం, కార్స్ వచ్చినాక ఇంకా వస్తాను. అలాగే ఆగిపోయినాడు. ఇది చూడండి సార్, అసలు ఏం లేదు, జస్ట్ రెగ్యులేషన్. బండి కిందికి పోయినా చాలా రిస్కీ రోడ్. అసలు మొత్తానికి అవాయిడ్ చేయండి మీరు.
బైక్ పైన వచ్చిన సార్. ఇది కొంచెం రైట్ చూస్తుంది. ఇది అక్కడ గల్లీల నుండి ఒక్కొక్క మెయిన్ రోడ్ నుండి వెళ్ళాలి మీరు. అయితే వస్తాను అక్కడ తమ్మాడుతున్నారు. అసలు ఏదో నది ఉందని వచ్చినాక ఇంత దానం ఉందంటే అసలు రాకుంటుంది. ఇదే మొత్తం వ్యూ పాయింట్. అస్సాం చేసి పట్టేసింది. పెద్ద అస్సాం చేసి పట్టేసింది. గూగుల్ మ్యాప్ తల్లి దండం తల్లి, నీకు దండం, శతకోటి దండాలు. నేను గుడ్డిగా నమ్మొచ్చిన అసలు రియల్ స్టేట్ చూసుకుంటా గూగుల్ మ్యాప్స్లో. ఓహో, సేఫ్టీ ఫీచర్స్ కూడా లేవు ఇక్కడ. చిన్న రాంగ్ టర్న్ అయినా సరే నైట్ టైం చాలా రిస్క్. ఈవినింగ్ ఇది వెళ్తున్నా. సన్సెట్ కూడా అవ్వబోతుంది ఆల్మోస్ట్. ఇంకా టైం ఉంది, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది సన్సెట్. ఇవైతే బాగుంది కానీ చాలా రిస్క్ ఉంది. ఏదో బోటింగ్ కూడా వేస్తుంది ఇక్కడ. కరెక్ట్ వేలోనే వెళ్తున్నా, రాంగ్గా వెళ్తున్నా అనుకున్నా. మ్యాప్స్ సైడ్గా. ఆఫ్టర్ దట్ బ్రిడ్జ్ రోడ్ ప్లస్ వ్యూ వర్త్ ఇట్ అనిపిస్తుంది కదా. కానీ రోడ్ అయితే దరిద్రంగా ఉంటుంది ఇక్కడ. సేఫ్టీ లేక భయం అయింది నాకు. బైక్ ముందే ఆఫ్ రోడ్ కాదు కదా, ఆఫ్ रोड बाइक काफी ज़्यादा मुझे टेंशन आ गया भाई, इसलिए तुम पूरा अवॉइड करो वो वाला रोड. व्यू बना मतलब एकदम सही भाई, एकदम सही. ఫొటోస్ బాగా వస్తాయి. నాకైతే టైం లేక వెళ్ళిపోతున్నా అని అవన్నీ కూడా మళ్ళీ మిస్ అవుతుంది అక్కడ. మీరు చాయిస్ ఉంటే ఫొటోస్ అయితే తీసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో రండి మీరు, లేదా ఎర్లీ మార్నింగ్ రండి, లేదా టైం ఉంటే ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. ఇప్పుడే తీసుకోవచ్చు. మనం అయితే రీచ్ అయిపోయినాం గండికోట ఫోర్ట్కి. చూద్దాం ఓపెన్ ఉందో లేదో. టైం అరౌండ్ అయితే ఆల్మోస్ట్ 5:45 అవుతుంది. మేబీ క్లోజ్ ఉన్నట్టుంది. ఇంతకుముందే మ్యాప్లో చూసినట్టయితే క్లోజ్ అని చూపించింది నాకైతే. చూద్దాం, ఆ ఎడ్జ్ పాయింట్ కన్నా వెళ్దాం. ఎడ్జ్ పాయింట్కి వెళ్ళి ఫోటోషూట్ చేసి వెళ్ళిపోదాం అని ప్లాన్. చూద్దాం ఆ ఎడ్జ్ పాయింట్ అయినా ఓపెన్ ఉందో లేదా క్లోజ్ ఉందో చూద్దాం. వెళ్ళి ఓపెన్ ఉంటే బాగుండు, మంచి ఫోటోషూట్ ఏదో ఫోటోషూట్ చేసుకొని వెళ్ళొచ్చు. అది చేయను వాడైతే ఓకే. ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టు రైట్ సైడ్ ఏదో అసలు సంథింగ్ రెనోవేషన్ లాగా ఉన్నట్టుంది. కోట అయితే చూడవచ్చు మీరైతే లెఫ్ట్ సైడ్. ఇది
అదే కోట. ఇప్పుడైతే ఎంట్రీ లేదు, ఎంట్రీ 4:30కి క్లోజ్ అంట. మ్యాప్లో అయితే చూసిన నేనైతే. ఫస్ట్ వచ్చేటప్పుడు మ్యాప్లో చూసిన నేను, అది ఒక మిస్టేక్ అయిపోయింది. చూడండి అది ఎంత బ్యూటిఫుల్ ఉందో. కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చిన. సన్సెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుంది ఇప్పుడైతే. ఒక అరౌండ్ 6:15 అవుతుంది. అదైతే క్లోజ్ అయిపోయింది ఫోర్ట్ అయితే. ఇక్కడ వ్యూ అయితే భలే ఉంది. ఇక్కడనే మొత్తం ఫార్మేషన్స్ ఉంటాయి గండికోటది. అది పెన్నా రివర్ అని ఉంటుంది కదా, మొత్తం దీని మధ్యలోనే మొత్తం వెళ్తుంటుంది అది. అదే రివర్ ఆ కొండల మధ్యలో ఉంది. ఆ 3 ఫార్మేషన్స్ భలే ఉన్నాయి అవి అయితే. హే గాయ్స్, క్విక్ అప్డేట్. టైం అయితే 7 అవుతుంది. గండికోట నుండి రిటర్న్ వెళ్ళిపోతున్నాం. గండికోట ఫోర్ట్ అయితే 4 o'clock క్లోజ్ అయిపోయింది. మాకు ఐడియా లేక కొంచెం లేట్ వచ్చినాం. ఆ వ్యూ పాయింట్ అయితే చూసినాం. వ్యూ పాయింట్కి వెళ్ళి ఫొటోస్ అయితే తిన్నాం. ఇంకా బాగానే ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి. ఇంకా ఫోర్ట్ అయితే లోపలికి వెళ్ళలేదు, క్లోజ్ అయిపోయింది కాబట్టి. మొత్తం ఫోర్ట్ సరౌండింగ్స్ ఒక్కటి తిరిగినాం అంతే. ఇక్కడ ముందు ప్లాన్ చేసిందండి, లేట్ అయిపోయింది. అది సీన్. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇంకా 4 hours చూస్తుంది ఇంటికి వెళ్ళడానికి. వెళ్ళేలోపు 11-12 అవుతుంది. అంతా ఒక 225 kilometers ఉంటుంది హోమ్ టౌన్కి అయితే. ఆ ఫోర్ట్ అయితే బాగుంది. అక్కడ రివర్ మొత్తం వెరీ నైస్. అంటే అక్కడ ఫార్మేషనే భలే ఉంది. అదైతే దాన్ని పెన్నా రివర్ అని అంటారంట. మీరైతే నైట్ టైం రిటర్న్ వెళ్ళేటప్పుడు లేదా ఇక్కడ వచ్చేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి. మొత్తం కర్వ్స్, ఘాట్ రోడ్స్ అవి ఇవి ఉంటాయి నైట్ టైంలో. నేనంటే ఫాగ్ లైట్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు కూడా ఒకవేళ బైక్ పైన వస్తే ఫాగ్ లైట్లు వేసుకోండి. కానీ నైట్ టైం ట్రావెల్ చేస్తే ఫాగ్ లైట్ పక్క. ఒకవేళ మీతో ఫాగ్ లైట్ లేవంటే నైట్ టైం ట్రావెల్ ఎక్కువ చేయకండి, ఎక్సెప్ట్ హైవేస్ లేదా ఏమంటారు దాన్ని, హైవేస్ లేదా ఇంకా స్ట్రీట్ లైట్స్ ఉన్న తర్వాత ట్రావెల్ చేయండి. ఇదైతే చాలా రిస్కీ ఉంది, చాలా అంటే చాలా రిస్కీ. ఇంకా చూసి ప్లాన్ చేసుకోండి. ఇంకా ఆ రోడ్ అవాయిడ్ చేయండి, ముందే చెప్తున్నా. ఆ రోడ్ పైన నేను వచ్చేటప్పుడు ఒక రోడ్ చెప్పాను కదా, ఆ రోడ్ అయితే అవాయిడ్ చేయండి. కొంచెం చాలా రిస్కీ ఉంది అదైతే. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇదైతే మొత్తం 1 day ట్రిప్. చూద్దాం ఎప్పుడు రీచ్ అవుతామో. మొత్తం ఒక 7:30, 8కి స్టార్ట్ అయినాం హోమ్ టౌన్ నుండి. ఇంకా ఇక్కడ మళ్ళీ ఎప్పుడు అరౌండ్ 7కి రిటర్న్ అవుతున్నాం. అది సీన్. ఆల్మోస్ట్ 11 hour ట్రిప్ అనుకోవచ్చు. ఇట్ వాస్ నైస్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇది ఓపెన్ అంటే బాగుండు. గండికోట ఫోర్ట్. మనం అయితే జమ్మల మడుగుకి దగ్గర ఉన్నాం. జమ్మల మడుగు చూడండి ఒక 10 kilometers అనుకుంటా, 10 or 15 నాకు అంత ఐడియా లేదు. ఇక్కడ గండికోట ఫోర్ట్ నుండి ఇక్కడ డిన్నర్ చేసి వెళ్దామని ప్లాన్. చూద్దాం ఎలా ఉందో. బ్రిడ్జ్ కూడా ఉంది కదా.
150 కిలోమీటర్స్ ఉంది హోమ్ టౌన్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడైతే హైవే అయితే ఎక్కేసా NH40కి. ఇంతకుముందు రోడ్లు దరిద్రంగా ఉండింది ఆ గడ్డి కొట్టినండి. కొంచెం చూసుకొని నైట్ టైం అయితే ట్రావెల్ చేయకండి. చాలా అంటే చాలా దరిద్రంగా ఉన్నాయి అవతల రోడ్లు అయితే. మొత్తం ఇసుక రోడ్ అనుకోండి, ఇంకా మొత్తం అట్లుంది రోడ్. ఇసుక రోడ్ ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్స్ దారుణం అసలు. నాకు సేఫ్టీ అనిపించలేదు ఎక్కడైతే. ఇప్పుడైతే బాగుంది, ఇప్పుడు హైవే సీరియల్ పోవచ్చు. కానీ హే గాయ్స్, 2 ఏదైతే క్రాస్ చేయబోతున్నాం. ఇంకా మనం అప్రాక్సిమేట్లీ 110 to 120 కిలోమీటర్స్ కవర్ చేయాలి హోమ్కి రీచ్ అవ్వాలంటే. టైం అయితే 11:17 అవుతుంది. ఏం చూద్దాం ఏ టైం రీచ్ అవుతాం. 1:32 అవుతుంది అనిపిస్తుంది. కిలోమీటర్స్ కవర్ చేయాలి. 75 కిలోమీటర్స్ అంటే ఒక 1 to 2 hours పడుతుంది. టైం అయితే ఎగ్జాక్ట్ 12 అవుతుంది. సరే అయితే చాలా పెడుతుంది. ఇంతకుముందు ఏదో ఎగ్జిబిషన్ చూసినాడు, చాలా మంది ఉండే, అసలు ట్రాఫిక్ దారుణం. హే గాయస్, మనం అయితే టోల్గేట్ క్రాస్ చేయబోతున్నాం, రాయలసీమ టోల్గేట్. టైం అయితే 2:15 అవుతుంది. ఇంకా మనం 60 కిలోమీటర్స్ కవర్ చేయాలి. చూద్దాం ఏ టైం కవర్ చేస్తాం. ఇంకా 1 hour అవుతుంది అనిపిస్తుంది నాకైతే.
మనం అయితే ఇప్పుడు టోల్గేట్ క్రాస్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి ఏది కర్నూలు టోల్గేట్, అంటే కర్నూలు దాటిన తర్వాత టోల్గేట్ ఉంటుంది. టైం వచ్చేసి ఒక 1:30 అవుతుంది. ఇంకా 45 కిలోమీటర్స్ కవర్ చేయాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది పక్క. అక్కడ బ్రేక్ తీసుకున్నాం కర్నూలులో అయితే. బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. అదే సీన్. Hey guys, almost reached my hometown. టైం అయితే ఒక 2:17 అవుతుంది. చెప్పినా కదా ఆల్మోస్ట్ 1:32 అవుతుంది అని రీచ్ అయ్యేవారికి. చాలా మిడ్ నైట్ అయింది. ఇంకా చూస్తే అక్కడ ఏమంటారు, చాలా చీకటి ఉండే, రోడ్ కూడా బాగాలేకుండా కొంచెం. నేను చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మంచిగా. ఇప్పుడైతే చాలా టైర్డ్గా ఉన్నా, మొత్తం లైట్ బాడీ పెయిన్స్ లాగా ఉన్నాయి. అంతకన్నా వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి, ఇంకా హాయ్ ఆడుకోవాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే guys. See you then in next video. Take care. See you. Bye bye. Hello, welcome to my YouTube channel, guys. Today I am going to make a new video, so please whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Yes. Okay, thank you.